అమ్మా అటు చూడు. అమ్మా అమ్మా అత్తయ్య, అత్తయ్య, ఇలా జరిగిందని మీ మనసుని బాధ పెట్టకండి. మీరు చెప్పినట్టే నాన్నకి పెట్టిన ఆహారాన్ని గంగ కర్పించాను. అంత మంచి జరుగుతుంది. అవునమ్మా, మంచి వాళ్ళకెప్పుడూ మంచి జరుగుతుంది. కానీ ఎలా సమయం ఇంతలా నీలో తెలియని మార్పుని చూస్తున్నాను. ఏం లేదత్తయ్య, నాన్న మనకు భౌతికంగా దూరమైనా మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. మనల్ని భూమి మీదకి తెచ్చిన తల్లిదండ్రులంటే దైవంతో సమానం అంటారు కదా. అలాంటి దైవం ఎక్కడున్నా మనల్ని బాగా చూసుకుంటారు కదా. నా ధైర్యం, నా దైవం మా నాన్న. ఆయన ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. పదండి అత్తయ్య, ఇంటికొచ్చిన గెస్ట్లకి భోజనం పెట్టాలి. సరే వెళ్దాం పదమ్మా. పదమ్మా. నీలాంటి మూర్ఖరాలతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. భానుమతి, ఏంటిది? నీకసలు బుద్ధుందా? నాన్నగారు ఉండగా చేసిన అప్పులు ఇప్పుడు ఆయన లేరని బాధ్యత తీసుకోకుండా ఉండలేం కదమ్మా. మా నాన్నగారు చనిపోయారు, మా దగ్గర ఏ హామీ ఆస్తులు లేవు, ఆయన చేసిన అప్పులకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఐపీ పెడితే సరిపోతుంది. మీరు సంతకం మాత్రమే పెట్టండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. నేను ఏ స్టేటస్ కోసం ఈ పెద్ద కర్మ చెయ్యాలనుకున్నానో అదే జరగకుండా చేశారు. రాణి, వాళ్ళ సంగతి చెప్తాను.
బాను, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియని దానిలా ఏమైంది అని అడుగుతున్నావా? ఏమైందమ్మా? నువ్వు మాట్లాడుకో. ఇంకోసారి నువ్వు నన్ను అమ్మ అని పిలవకు. అసలు ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడుకో. ఏమైందో చెప్పకుండా వీళ్ళందరి ముందు ఇలా అరిస్తే మాకెలా తెలుస్తుంది బాను? ఏమైందా? నేనేం చెప్పాను? మీరేం చేశారు? పెద్ద కర్మ మా స్టేటస్ కి తగ్గట్టుగా గ్రాండ్ గా చేయాలని చెప్తే మీ ఇష్టానికి చేశారు. వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ నా వెనక నవ్వుకొని వెళ్ళిపోయారు. అది కాదు బాను, అప్పటికి సంయుక్త తన స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకొచ్చింది. అదే అదే అంటున్నాను. ఎందుకు ఎందుకు ఎక్కడ లేని పెత్తనాలు అని. నా తాళి బొట్టు ఇచ్చి కార్యక్రమాన్ని జరిపించమని చెప్పాను కదా, ఇంకా ఏం రాగం? అదేంటి అంటే ఈగో. నేనెందుకు మా మమ్మీ చెప్పిన పని చెయ్యాలి అని ఈగో. అందరి ముందు నా పరువు తీయాలని అహంకారం. సొసైటీలో నాకున్న పేరుని డ్యామేజ్ చేయాలన్న ఆలోచన. అమ్మా, అలా నేనెందుకు అనుకుంటానమ్మా? సౌందర్య, ఇంకోసారి దీన్ని నాతో మాట్లాడొద్దని అర్థమయ్యేలా చెప్పు. బాను, తను నీ కూతురు, నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తుంది? మరి లేకపోతే ఏంటి? ఈ రోజు మేము ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు? తన పెత్తనం కోసం, అందరిలో తను మంచిది అని అనిపించుకోవడం కోసం ఉన్న ఆస్తి మొత్తం అందరికీ దారదత్తం చేసింది ఎవరు? ఈ రోజు నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించింది ఎవరు? చేయాల్సిందంతా కూడా చేసి ఏవీ తెలియనట్టుగా నటిస్తుంది ఎవరు? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బాను. అవును, తప్పంతా నాదే. ఇంట్లో వాళ్ళని కాదనుకుని ప్రేమించిన వాడి దగ్గరకు వస్తే అర్థాంతరంగా అందరినీ రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి చనిపోయాడు నీ తమ్ముడు. అతన్ని ప్రేమించి నమ్మటం నా తప్పే. ఉన్న ఆస్తులన్నిటినీ పంచేసి ఇలా నీ కాళ్ళ దగ్గర పడుండేలా చేసిన దీన్ని నమ్మి పెద్ద కర్మ బాగా చేస్తుందని నమ్మటం నా తప్పే. ఎందుకలా అంటావు బాను? అయినా పెద్ద కర్మ అనేది మన స్టేటస్ చూపించటానికో లేక డాబు ప్రదర్శించటానికో చేసేది కాదు కదా. పద్ధతి ప్రకారం మనల్ని వదిలి వెళ్లిన వారి ఆత్మకి శాంతి కలిగేలా చేసేదే పెద్ద కర్మ. మీకు మీ సాంప్రదాయాలు ముఖ్యమైతే నాకు నా స్టేటస్ ముఖ్యం. మీ కక్కుర్తితో, మీ చేతకాని తనంతో నా పరువు అందరి ముందు తీసేశారు.
మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇదిగో ఈ కబుర్లు చెప్తున్నారు. చివరికి ఈ మిడిల్ క్లాస్ ఇంట్లో అడుగు పెట్టినా అందరి మెదళ్ళు మిడిల్ క్లాసులో అయిపోయాయి. కానీ నాకు అలా ఉండటం చేత కాదు. ఈ భానుమతి అంటే పెట్టే చెయ్యే కాని చాచే చెయ్యి కాదు. ఈరోజు నాకు అర్థమైంది. ఇది మరింత బాధ పెట్టడానికే ఈరోజు కంకణం కట్టుకుంది. ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇక నుండి ఇది నాతో మాట్లాడడానికి గాని నన్ను అమ్మ అని పిలవడానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత బొట్టే. గుర్తుపెట్టుకోండి. మామ్, నేనేం తప్పు చేశానని నాన్న అమ్మ నాతో మాట్లాడను అని చెప్తుంది. సంగీత, సంయో, కోపంలో అమ్మేదో అందని బాధపడకు. ఆవేశంలో అన్నంత మాత్రాన అమ్మ కాకుండా పోతుందా? నువ్వు ఆ మాటలేమీ మనసుకి తీసుకోకు. ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇక నుండి ఇది నాతో మాట్లాడడానికి గాని నన్ను అమ్మ అని పిలవడానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత బొట్టే. ఎందుకు నాన్న అమ్మ ఇలా అనుక్షణం బాధపడుతూ అందరినీ తన మాటలతో బాధ పెడుతుంది? ఈ ఇంటి పరిస్థితులని అర్థం చేసుకుని పెద్ద కర్మ కార్యక్రమాన్ని పద్ధతిగా జరిపించాను. దానికి అమ్మ నన్ను తనతో మాట్లాడొద్దంటుంది. ఏంటి నాన్న ఇది? మా అవసరాలకి దేవతలా వచ్చి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన అత్తయ్యని కూడా అమ్మ అవమానిస్తుంది. అత్తయ్య అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు నాన్న. మా చిన్నప్పుడు మీరెంత దూరంగా ఉన్నా మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఆప్యాయత ఉండేది. ఏ రోజు అత్తయ్యని ఒక మాట కూడా పడనిచ్చేవాడివి కాదు. కానీ ఈరోజు అత్తయ్యని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉన్నాం. నాకు చాలా కష్టంగా, చాలా గిల్టీగా ఉంది నాన్న. ఇదంతా చూస్తూ నన్ను భరించలేకపోతున్నాను నాన్న. నేను తప్పు చేస్తున్నాను నాన్న. ఇలా దగ్గరుండి అత్తయ్యని బాధ పెట్టే కంటే దూరంగా వెళ్ళి అందరూ ఆనందంగా ఉంటే బాగుంటుందనిపిస్తుంది. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి నాన్న. వెళ్తాము. లెట్స్ గో మామ్. కమ్ మామ్. అమ్మా, అక్క, ఇంకా
ఇంకోసారి నువ్వు నన్ను అమ్మ అని పిలవకు. అసలు ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడుకో. అమ్మా అమ్మా ఏంట్రా? ఇదిగో అమ్మా, నిన్న నీ మేనకోడలు ఇచ్చిన డబ్బులకి ఖర్చులు రాసి పెట్టాను. ఇది తనకిచ్చేయమ్మా. ఎందుకురా ఇవన్నీ? తనేమైనా మనల్ని లెక్కలు అడిగిందా? అది కాదమ్మా, తను కూడా తన ఫ్రెండ్ దగ్గర అడిగి తెచ్చుకుంది కదా. ఏం ఖర్చయిందో తనకు తెలిస్తే బాగుంటుంది కదా. సరే అయితే ఆ లెక్కలేవో నువ్వే వెళ్ళి తనకి చెప్పు. అవన్నీ నాకెలా తెలుస్తాయి చెప్పు? అది కాదమ్మా. వెళ్ళరా, నువ్వే వెళ్ళివు. తను ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడో ఒక చోటు ఉంటుంది, వెళ్ళి చూడరా. సరే. తెలుసా తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా. నాన్నగారి ఫోటోని నా ఫ్రెండ్ తీసుకొస్తానన్నాడు. ఇక నుండి ఇది నాతో మాట్లాడడానికి గాని నన్ను అమ్మ అని పిలవడానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత బొట్టే. పాపం బాగా డిస్టర్బ్ అయినట్టుంది. అది మార్నింగ్ నుంచి అయిన ఖర్చులు లెక్కలు రాశాను. ఒకసారి చూస్తే బాగుంటుందని. ఇప్పుడెందుకులే? అంటే మీ డబ్బులు కదా. ఎంతైందో తెలిస్తే అందరికీ బాగుంటుందని. మరి ఇన్ని రోజులుగా మీ ఇంట్లో ఉంటున్నాం, దానికి కూడా లెక్కలు చెప్తారా? అది అభిమానం, దానికి లెక్కలేం ఉండవు. అయినా మేం ప్రతిదీ డబ్బుతో కొలవం. అంటే మేం డబ్బు మనుషులు అనా? అలా అని నేను అనలేదే. అనకపోయినా ఉద్దేశం తెలుస్తుంది కదా. అరే, మీ ఇంట్లో వాళ్ళందరికీ ఏమన్నా పిచ్చా? ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవుతారు, సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మాట్లాడతారు. మా అమ్మ అత్తయ్యని అలా అనడం పొరపాటే. అలా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం కుదరదు. ఆ? అయినా త్వరగానే మేం వెళ్ళిపోతాం. అప్పుడు మీకు మా వల్ల ఏ ఇబ్బంది ఉండదు. హేయ్! అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అసలు బుర్రా బుద్ధి ఉందా నీకు? అసలు నానా మాటలు మాట్లాడుతున్నావు. అయినా ఈ లెక్కలు మా అమ్మకిస్తానంటే మా అమ్మనే నీకు అప్పచెప్పమంది. ఇదిగో ఇవి అమ్మ దగ్గర ఉంటాయి, నీకు కుదిరినప్పుడే వెళ్ళి లెక్క చూసుకో. ఇవి మిగిలిన డబ్బులు. అది కాదు,
తన స్వార్థం కోసం తన చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పిరికి వాళ్ళ సూసైడ్ చేసుకొని మనల్ని గాలి కుదిలేసి వెళ్ళిపోయాడు. ఏమైంది నీకు? ఎందుకు పిచ్చి పట్టింది అలా ప్రవర్తిస్తున్నావు? ఆయన చనిపోయి మమ్మల్ని రోడ్డును పడేస్తే నువ్వు మమ్మల్ని బ్రతికుండగానే చంపుతున్నావు. మార్నింగ్ నుంచి అయిన ఖర్చులు లెక్కలు రాశాను. ఒకసారి చూస్తే బాగుంటుందని. సంయుక్తకు కూడా లేపి కాఫీ ఇవ్వు. అదేంటి అక్క గదిలో లేదుగా? మరి ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, ఏమైంది? సంయు కనిపించడం లేదురా. సంయుక్తక్క ఉదయం నుంచి కనిపించట్లేదు. ఇంట్లో లేదు, పెరట్లో లేదు, షాప్కి వెళ్ళలేదు. మరెక్కడికి వెళ్ళి ఉంటుంది?